ఎవరి జాలి కావాలి నీకు? ఏసై జాలి చాలదు. ఆయనకి చెప్పు, రిపోర్ట్ ఉంటే ఆయనకి చూపించు, అప్పు ఉంటే ఆయనకి చెప్పు, మనసు నలిగితే ఆయనకి చెప్పు. ఆయన భరోసా ఇస్తాడు. ప్రశాంతంగా ఉండు. ఆయన చెప్పిన ఆజ్ఞ కన్నా ఉండు. అమ్మో నేను సంతోషంగా ఉండకపోతే ఆజ్ఞ మీరినట్టు అయితే ఏసై ఊరుకోడు, కోపడతాడని ఆ మాట కోసమన్నా హ్యాపీగా ఉండమ్మా, నీకు దండం పెడతా. ఆయన ఆజ్ఞగా తీసుకొనన్నా నవ్వు తమ్ముడు, కత్త నవ్వు తమ్ముడు, ప్రశాంతంగా ఉండు తమ్ముడు, కత్త ఇగిలిచ్చు తమ్ముడు, జనాల ముందు కూడా కత్త నవ్వుతా తిరుగు తమ్ముడు, నీకు దండం పెడతా. ఎందుకు తమ్ముడు తుమ్మల్లో పొద్దు పెట్టినట్టు పెడతా మొహం? ఎప్పుడు తుమా పెడతావు ఎందుకు తమ్ముడు? కథ చిరునవ్వు నవ్వు తమ్ముడు, దేవుణ్ణి బట్టి భరోసా చూపించు తమ్ముడు. ఎప్పుడైతే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో, ఒత్తిడి నుంచి బయటపడిద్దో, నీ రోగాలు కూడా వెనక్కి తిరుగుతాయి. ఆందోళన కూడా వెనక్కి తిరిగిద్ది. నీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా నీ ముఖంలో కనపడే టెన్షన్ బట్టి ఎక్కువ ఎగబడతారు. నువ్వు ప్రశాంత వదనంతో చిరునవ్వు నవ్వుతూ తిరిగి వాళ్ళ మధ్యలో ఇంత దేమాగున్నాడంటే మొత్తానికి ఏదో ఉందలే, మనం తొందరపడకూడదు అనుకుంటాడు. తెలివి లేదు, పాడు లేదు.